హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్ సమస్యల గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులు పెన్షన్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా బ్యాంకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయినా వెంటనే ఆన్లైన్లోనే ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. దీని ద్వారా ఫిర్యాదులను సంబంధిత శాఖల్లోని సీనియర్ అధికారులకు తెలియచేయడానికి వీలుంటుంది. మీ సమస్యకు వెంటనే పరిష్కారం కూడా లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు తమకు నెలవారీ వచ్చే పెన్షన్లపై ఆధారపడతారు. వాటిలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆందోళన చెందుతుంటారు. వాటి పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియదు. సమస్యను స్థానికంగా అధికారులకు చెబితే వారు సరిగ్గా పట్టించుకోక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులు పెన్షన్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా బ్యాంకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయినా వెంటనే www.com పెన్షనర్స్ పోర్టల్ గవర్నమెంట్ ఇన్ ద్వారా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. దీని ద్వారా ఫిర్యాదులను సంబంధిత శాఖలోని సీనియర్ అధికారులకు తెలియచేయడానికి వీలుంటుంది. మీ సమస్యను వెంటనే పరిష్కారం లభిస్తుంది. పెన్షనర్లకు పీపీఓ నంబర్ అనేది చాలా ముఖ్యం. ఇప్పటి వరకు మీ పెన్షన్ సమస్యలపై అధికారుల స్పందనలు సంతృప్తికరంగా లేనప్పుడు, పెన్షన్ సంబంధిత ఆందోళనలకు సంబంధించి ఎవరిని సంప్రదించాలో తెలియనప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఫిర్యాదు నమోదు చేయడానికి పోర్టల్ను ఉపయోగిస్తున్నప్పుడు మీ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ అంటే పీపీఓ నెంబర్ చాలా అవసరం. ఇది మీ ఫిర్యాదుపై ప్రభుత్వం తక్షణమే దృష్టిని కేంద్రీకరించేందుకు దోహదపడుతుంది. అంటే ఈ నెంబర్ ఉండడం వల్ల మీ సమస్యలు వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు వెబ్సైట్లో ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం. www.com పెన్షనర్స్ పోర్టల్ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి గ్రీవెన్స్పై క్లిక్ చేయండి. పెన్షన్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ను ఎంపిక చేసుకుని వివరాలను చదవడానికి దానిపై క్లిక్ చేయండి. అలాగే మీకు పెన్షన్ విషయాల్లో ఏవైనా ఫిర్యాదులు ఉంటే మీ హెడ్ ఆఫీస్, పెన్షన్ మంజూరు చేసే అధికారి లేదా పెన్షన్ పంపిణీ చేసే అధికారిని కూడా సంప్రదించవచ్చు. అవసరమైతే మీరు పెన్షన్దారుల సంక్షేమ శాఖ, లోక్ నాయక్ భవన్, ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీ 110003ను కూడా సంప్రదించవచ్చు. ఇది పెన్షనర్ సెక్రటరీ ఫిర్యాదులు సమస్యలను పరిశీలించడానికి నోడల్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సీ, క్యాబినెట్ సెక్రటరియేట్, సర్దార్ పటేల్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ 110001 చిరునామాలో ఉంటుంది. పేరు, పూర్తి చిరునామా, పదవీ విరమణ పొందిన కార్యాలయం, పదవీ విరమణ సమయంలో నిర్వహించిన పోస్ట్ పే స్కూల్, పీపీఓ జారీ చేసిన అకౌంట్స్ ఆఫీస్ వివరాలు, పెన్షన్ పంపిణీ అథారిటీ వివరాలు మరియు పీపీఓ నెంబర్, పీపీఓ ఫోటో కానీ వంటి వివరాలన్నీ సక్రమంగా ఉంటే మీ సమస్యను తక్షణం పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. గత రికార్డులు కూడా సులభంగా పరిశీలించగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇందులో నమోదు చేసుకోవాలంటే పీపీఓ నెంబర్ అయితే తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.